హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండే కర్ణాటక స్పెషల్ అక్కి రోటీని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. చాలా మృదువుగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మనము బ్రేక్ఫాస్ట్లో లేదంటే స్నాక్స్లో లేదంటే డిన్నర్లో కూడా చాలా ఈజీగా చేసుకొని కమ్మగా తినేయచ్చండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్గా ఒక మంచి చట్నీ చూపిస్తున్నానండి. ఎప్పుడు పల్లి చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా ఇలా చాలా టేస్టీగా పచ్చిమిరపకాయలతో చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి రుచి అయితే కడుపు నిండా కమ్మగా తినేస్తారండి. అంత బాగుంటుందండి. ఏ టిఫిన్లోకైనా తీసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా మనము చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ పచ్చడి కోసం పచ్చిమిరపకాయలు 100 గ్రాముల ఇలా లావుగా ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మీరు ఒక కారం ఎక్కువ తినే వాళ్ళైతే మీరు సన్నగైనా తీసుకోవచ్చండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము ఫ్రై చేసినప్పుడు అవి పేలుతాయి కాబట్టి ఇలా ముక్కలుగా చేసుకోవాలండి. కానీ ఇలా లావుగా ఉన్న పచ్చిమిరపకాయలతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీడియంగా స్పైసీగా ఉండి సూపర్గా ఉంటుంది. ఇలా తుంచుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజు మీడియం సైజు ఉన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని శుభ్రంగా వాటర్ వేసుకొని వాష్ చేసుకొని మళ్ళీ దానిలో వాటర్ వేసుకొని మనం ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఈలోపు చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. అప్పటి వరకు ఇది బాగా నానుతుందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి. ఇలా మెంతులు వేసుకొని మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలండి. మెంతులు ఫ్రై కాకపోతే మనకు చేదు అనేది వస్తుందండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లోనే మనము వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళు వేసుకోవాలండి. ఇలా వేసుకొని పల్లీలు వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఒకవేళ మీకు పల్లీలు ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా వేసుకుంటున్నానండి. ఇష్టం లేని వాళ్ళు 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవచ్చు. పల్లీలను స్కిప్ చేసినా పర్వాలేదు. కానీ 2 వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఏ టిఫిన్లోకైనా కానీ చాలా చాలా బాగుంటుందండి. ఇలా మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా తిప్పుతూ మంచిగా ఉడికించుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో తీస్తూ ఒకసారి మిక్స్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఒక పిడికెడు కరివేపాకు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయండి అన్నీ. ఇప్పుడు పక్కకు దించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చిమిరపకాయలు పల్లీలు అవన్నీ వేసుకోవాలండి. దీంట్లో ఈ అక్కి రోటీతో ఈ చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి. కాంబినేషన్ ఎప్పుడు మనం పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి ఒక 5 నుంచి 6 పొట్టు తీసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ కల్లుప్పు వేసుకున్నానండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మధ్యలో ఆపుతూ బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి. మధ్యలో తింటుంటే ఈ ఉల్లిపాయలు వస్తుంటే రుచి బాగుంటుందండి. ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు పెట్టుకోవాలండి. అప్పుడు ఇంకా టేస్ట్ డబుల్ అయిపోతుందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర,
హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. చట్నీలో మనం ఎప్పుడైనా ఇలా ఆనియన్ సీడ్స్ లేదంటే కలోంజీ సీడ్స్ అంటదండి, అవి వేసుకున్న చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయ ఒక 5 నుంచి 6 వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఈ కలోంజీ సీడ్స్ లేకపోయినా స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు ఇలా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకోవాలండి. మీరు కావాలంటే ఈ పచ్చడిని రోల్లో దంచుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకే మనకు రోల్ టేస్ట్ రావడానికే నేను ఇక్కడ బరకగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు పచ్చడి మొత్తం దీంట్లో వేసుకోవాలండి. ఇలా పచ్చడి మొత్తం వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ఇంగువ 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చట్నీలో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను బౌల్లోకి సర్వ్ చేసుకున్నానండి. వేడి వేడి అన్నంలో టిఫిన్లో కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ చట్నీని పక్కకు పెట్టుకొని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుందామండి. ఇక్కడ నేను ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1 తీసుకున్నానండి. క్యారెట్ కూడా 1 తీసుకున్నాను. ఇక్కడ కీరా ఏమో ఒక సగం దాకా తీసుకున్నానండి. సుమారుగా ఒక 3-4 టేబుల్ స్పూన్ దాకా ఉంటుందండి. పచ్చిమిరపకాయలు 2 తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఇక్కడ నేను సోయా ఆకులు ఇలా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా కట్ చేసుకున్నానండి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఒక 3-4 టేబుల్ స్పూన్ దాకా కట్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఇలా పిండిని జల్లించి తీసుకోవాలండి. ఈ అక్కి రోటి మనము స్పెషల్గా బియ్యం పిండితో చేస్తారండి. ఇక్కడ నేను 2 కప్పుల పొడి బియ్యం పిండి తీసుకుంటున్నానండి. రెడీమేడ్గా ఉండే పిండి అయినా తీసుకోవచ్చు, మీరు ఇంట్లో పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చు అండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మనకు ఈ చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇలా జల్లించిన తర్వాత వేస్ట్ ఏమైనా మిగిలితే పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు మనము జల్లించిన పిండిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఉల్లిపాయలు అన్నీ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అవన్నీ వేసుకోవాలండి. దీంట్లో సోయా వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగొస్తుంది. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఈ కీరాలో కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి, ఆనియన్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం జీలకర్ర వేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ముందే వాటర్ వేయద్దండి దీంట్లో. ఇలా అన్నీ ఆనియన్లో దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి ముందుగా ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను గోరువెచ్చని వాటర్ తీసుకోవాలండి ఈ పిండి కలుపుకోవడానికి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గోరువెచ్చగా కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ముందుగా ఇక్కడ గోరువెచ్చగా చేసుకున్నానండి వాటర్ని అయితే. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండిని మరీ హార్డ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి, లేకుంటే పిండి బాగా పల్చగైపోతుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం పక్కకు పెట్టే అవసరం లేదండి. వెంటనే మనము చపాతీలు వేసుకోవచ్చండి, దీంతోపాటు రొట్టె వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ రొట్టె వేయడానికి ముందుగా బటర్ పేపర్ తీసుకున్నానండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని 2 పేపర్లు తీసుకోవాలి, కింద ఒకటి మీద ఒకటి వేయడానికి. ఇలా ముందుగా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. పైన ఉన్న దానికి కూడా మనం ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మీరు కావాలంటే ఈ ప్రాసెస్ని మీరు కవర్ మీద అయినా చేసుకోవచ్చండి, పాల ప్యాకెట్ కవర్ మీద లేదన్నా ఏదైనా కవర్ మీద చేసుకోవచ్చు. నేనైతే ముందుగా ఇలా ఒక పిండి ముద్ద తీసుకొని ఇలా కాస్త స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇలా మరొక కవర్ పెట్టేసి పేపర్ పెట్టేసి ఇలా అన్ని వైపుల్లో ఈజీగా ప్రెస్ చేసుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. ఇలా అంటే ఈజీగా మనకు స్ప్రెడ్ అయిపోతుందండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అన్ని వైపుల్లో ఈక్వల్గా ఇప్పుడు దీనిపైన ఉన్న కవర్ని తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత చూడండి ఈ మందం ఉండాలండి. ఇప్పుడు మనం ఈ రొట్టెని ఇప్పుడు కాల్చుకోవాలండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చపాతీని దీనిపైన వేసుకోవాలండి.
ఇలా రొట్టె వేసుకున్న తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒకవైపు ఫ్రై మంచిగా కాల్చుకున్న తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై నుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. చక్కగా 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత కమ్మగా ఉంటుందండి. అన్ని ఇక్కడ మనం వెజిటేబుల్స్ వేసి చేస్తాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుందండి. 2 వైపులా మంచిగా ఈక్వల్గా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ రొట్టెను మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మంచిగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా నేను కవర్ మీద కూడా చేశానండి ఈ ప్రాసెస్ని. కవర్ కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనం రొట్టెలా ఒత్తుకున్న తర్వాత వీడియో లెంత్గా అవుతుందని నేను చూపించలేదండి. ఇలా పైన ఒక కవర్ పెట్టేసి పైన కవర్ కూడా ఆయిల్ అప్లై చేసుకొని పైన ఒక కవర్ పెట్టేసి ఇలా ఈక్వల్గా తాల్చుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ మీద మళ్ళీ ఇలా ఆయిల్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని మళ్ళీ దీనిపైన రొట్టె వేసుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకోవాలి. 2 వైపులో మంచిగా కాల్చుకున్న తర్వాత తిప్పుతూ అన్ని వైపులో ఈక్వల్గా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 అన్ని రొట్టెలు చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. నేను ఇక్కడ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఎప్పుడు ఒకే రకం బ్రేక్ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీతో అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ కర్ణాటక స్పెషల్ అక్కీ రోటీని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా సాఫ్ట్గా మృదుగా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.